10వ తరగతి తెలుగు పరీక్షా పత్రం లీక్ ఘటన బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడించారు. లీకేజీకి కారణమైన మందప్ప, సమ్మప్ప, కె గోపాల్, ఎస్ శివప్రసాద్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే శ్రీనివాస్ను ఇన్విజిలేషన్ నుంచి తప్పించినట్లు వెల్లడించారు. రేపటి నుంచి జరగబోయే పరీక్షలు మరింత పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దన్నారు. లీక్ అయిన పరీక్ష రద్దు కాదని, యథాతథంగా ఎగ్జామ్స్ జరుగుతాయని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. మనకు రూమ్స్లోకి వెళ్తాయి. రూమ్స్లో వెళ్ళినప్పుడు మనం ఇక్కడ 5 minutes వరకు కూడా విద్యార్థులను అలౌ చేస్తాం కాబట్టి 9:35 వరకు మనం పేపర్ ఇస్తాం. 9:35 తర్వాత ఆబ్సెంటీస్ యొక్క డీటెయిల్స్ మనం తీసుకుంటాం. దాంతోపాటుగా ఏదైతే అన్యూజ్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయో, అంటే ఆబ్సెంటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఉంటుందో దాన్ని వెనక్కి తీసుకుంటాం. అది ఈ క్రమంలో 9:35 తర్వాత అక్కడ వందెప్ప అనే ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్, బయోసైన్స్ సంబంధించిన టీచర్, అక్కడే నెంబర్ 1 స్కూల్లో పనిచేస్తున్న ఈ టీచర్, తను యాక్చువల్గా ఇన్విజిలేటర్ కాదు, తను రిలీవర్. అంటే మనం 10 మంది ఇన్విజిలేటర్లకు ఒక రిలీవర్ని పెట్టుకుంటాం. ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళ ప్లేస్లో ఏమైనా పెట్టే విధంగా. సో ఈయన రిలీవర్గా ఉంటూ 9:35 తర్వాత ఈయన పక్కలో ఉన్న రూమ్ నెంబర్ 5లో శ్రీనివాస్ అనే ఒక ఇన్విజిలేటర్ దగ్గర నుంచి ఈ యొక్క తెలుగు పేపర్కి సంబంధించిన పేపర్ ఏను తీసుకురావడం జరుగుతుంది. ఇద్దరు అంటే ప్రైమా ఫేస్గా ఇద్దరు ఎవరైతే దీన్ని ఇన్వాల్వ్ అయినారో వాళ్ళిద్దరిని ఇమీడియట్ ఎఫెక్ట్తో సస్పెండ్ చేస్తూ వాళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత యాక్చువల్గా ఎవరు కూడా దీంట్లో అంటే ఇన్విజిలేటర్స్ కావచ్చు, రిలీవర్ కావచ్చు, ఇవి ఇంక్లూడింగ్ చీఫ్ సూపరింటెండెంట్ ఎవరు కూడా మొబైల్స్ వాడడానికి వీల్లేదు. కాబట్టి మొబైల్ వాడినందుకు గాను ఇక్కడ చీఫ్ సూపరింటెండెంట్ తన యొక్క నెగ్లిజెన్స్ కనబడతా ఉంది. కాబట్టి అక్కడ పనిచేస్తున్న కె గోపాల్, సీనియర్ అసిస్టెంట్ బయోసైన్స్ సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్ను ఆయన కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా వీటిని క్లోజ్గా మానిటర్ చేయాల్సిన డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఈయన ఎస్ శివకుమార్, GHM